విశాఖలో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విశాఖలో కూడా ఉధృతం దాల్చింది. ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పారిశుధ్యంతో నిండిపోయి ఉన్నది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 26 నుంచి కూడా ఈ నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది. మనతో కార్మికులు ఉన్నారు. మేడం చెప్పండి. జీవీఎంసీ వర్కర్స్, నా పేరు పైడమ్మ. మేము 26వ తారీఖు నుంచి మీ సమ్మెలోకి వచ్చాము. మాకు జగనన్న పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నాడు. కానీ మేము ఇన్ని రోజులు పెట్టి ధర్నా చేసినా సరే కనీసం మమ్మల్ని స్పందించట్లేదు. ఎందువల్లంటే అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, అనేక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. మాకు ఇచ్చింది 15,000 జీతంకి కటింగ్ అయిపోక మా చేతికి వచ్చింది 13,000 జీతం అవుతుంది. 13,000 జీతంతో మేము ఏమి తిని బతకాలి. అలాంటిది ఈరోజు మేము రోడ్డు ఎక్కామంటే అన్ని అనేక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. గ్యాస్ బండ్తో సహా ఇంటది కట్టాలంటే 5,000 ఉండాలి. గ్యాస్ బండ్ ఇడిపించుకోవాలంటే 1,100 ఉండాలి. పప్పులు ఉప్పులు కొనుక్కోవాలని కనీసం ఎలా లేదన్నా 10,000 రూపాయలు ఉంటాయి కానీ సామాన్లన్నీ రావు. మేము ఏడితేనే బతకాలి. మా పిల్లలు చదివించుకోవాలనుకుంటే అలాగే మా పిల్లలు కూడా రోడ్లు ఎక్కి తొడాలా? మాకు అసలు జగనన్న ఇచ్చిన మాట ఏటి నెరవేర్చట్లేదు. మాకు పాదయాత్రలో జగనన్న రెండమ్మ అక్కలారా చెల్లెలారా మీ అందరికీ సమాన పనికి సమాన జీతం ఇస్తాను, మీ అందరికీ పర్మనెంట్ చేస్తాను అని అన్నాడు. కానీ మా మాట ఇచ్చిన మాట ఏది మాకు నెరవేర్చలేదు. ఈరోజు రోడ్డు ఎక్కినందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని దెబ్బలు కొట్టిస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడే గిల్లేసి కొట్టేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఎడుతున్నారు. కానీ అక్కడ మాకు ఒక టీ కానీ ఒక టిఫిన్ కానీ ఒక భోజనం కానీ మాకు ఏటి ఇవ్వట్లేదు. నిన్నైతే సుప్రీం కొట్టేసి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మాకు పాసకపోయిన అన్నం పెట్టారు. అంటే రోడ్లు తుడుచుకున్నారికి ఏదెట్టినా తినేస్తారని ఉద్దేశమా? మమ్మల్ని మనుషుల్లా గుర్తించట్లేదా? ఎందువల్లంటే ఈరోజు మేము ఓటేసి గెలిపించబట్టే కదా నువ్వు జగనన్న సీట్లో కూర్చున్నావు. కానీ మమ్మల్ని గుర్తించవా నువ్వు? మేము అడిగినవి నువ్వు ఇవ్వకపోయినా ఈ స్ట్రైక్ అనేది ఆగడం అనేది జరగదు. ఇంకా గట్టిగా గత జగన్ నెరవేర్చలేదని చెప్పేసి ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే స్పందించి ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరొక కార్మికురాలతో మనం మాట్లాడిద్దాము. చెప్పండి, పారిశుధ్య కార్మికులకు సంబంధించి ఎలాంటి డిమాండ్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి డిమాండ్లు మీరు చేస్తున్నారు ప్రభుత్వానికి? మేము డిమాండ్ అంటే ఏం లేదండి, ఆయన చెప్పేదే మేము అడుగుతున్నాం. ఆయన పాదయాత్రలో ఏం చెప్పారు? సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు, నేను వచ్చాక నేను చేస్తానని చెప్పారు ఆయన. అదే అడుగుతున్నాం తప్ప మేము ఇంకేం గొంతమ్మ కోరికలే మేము అడగట్లేదు. ఆయన ఏం చెప్పాడు పాదయాత్రలో? ఆడవాళ్ళందరికీ నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అందరూ సమానంగా చూస్తాను అన్నాడు. ఈరోజు ఏమీ చేయట్లేదు ఆయన. మా కార్మికులందరినీ పోలీసులతో కొట్టిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టాసారంగా తాళ్ళు పెట్టి కొట్టిస్తున్నారు, లాగుతున్నాడు. అసలు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు. అంటే రోడ్లు ఉడుచుకున్న వాళ్ళంటే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అసలు గౌరవం లేకుండా ఇష్టాసారంగా చేస్తున్నారు. అది 10 రోజులుగా ఇక్కడ సమ్మె కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏ రకంగా మనం చూడవచ్చు దీన్ని? అసలు నెక్స్ట్ మీ తాలూకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా కలిపి 45,000 మంది ఈ రోజుకి 11 రోజుల నుంచే సమ్మె చేస్తూ ఉన్నారు. అందరం కూడా 2 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు చర్చలు కానీ ఏమి కూడా పిల్లలేదు. కానీ మొన్న మాత్రం చర్చలు పెట్టడం అంటూ కూడా జరిగింది. మేము ఏమడుగుతున్నామంటే పాదయాత్రలో కానీ అసెంబ్లీ అంటే దేవాలయం కంటే చాలా విలువైంది. కానీ అందులో చెప్పారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాట తప్పరు మడం తెప్పరు. కాబట్టి మాట తప్పరు మడం తెప్పరు అని చెప్పని మేమందరం కూడా అసెంబ్లీలో ఇచ్చిన మాట సాక్షిగా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్తే నమ్మి అందరూ కూడా ఓట్లేసి 151 సీట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డుని పడేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం, మీరు అందరికీ కూడా బట్టలు నొక్కుతూ ఉంటారే, మరి మున్సిపల్ కార్మికుల యొక్క బట్టను నొప్పుతారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. మేము ఇప్పటికే మొన్న
ఏదైతే నూతన సంవత్సరం ఉందో నూతన సంవత్సరం కూడా ఎవరు కూడా చేసుకోలేదు. రేపు సంక్రాంతి కూడా వస్తుంది. మరి సంక్రాంతి బట్టలు ఉంటాయో ఉండవు కూడా తెలియదు. మరి సంక్రాంతి పండుగ చేసుకుంటారో తెలియదు. మరి మొన్న మీరు క్రిస్మస్ చేసుకున్నారే, మరి వీళ్ళందరినీ కూడా సంక్రాంతి చేసుకొని మీరే సమాధానం చెప్పాలి. ఇప్పటికే మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఈరోజు రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజైతే మొత్తం ఎస్సీ ఎస్టీలు దళితులు అలాగే మైనార్టీలు ఈ యొక్క ప్రభుత్వం నాది, ఆడపిల్లలందరికీ కూడా హక్కులుంటాయి, ఆడపిల్లల కోసం ఎంతైనా సరే మాత్రం నేను పోరాడుతాను, మధ్యలో దిశ ఒక యాప్ చేస్తాను అని చెప్పి మొన్న ఏం చేశారండి, ఆడపిల్లలని కూడా చూడకుండా పోలీసుల్ని తాళ్ళేసి లాగి పశువుల్ని కట్టి ఏదైతే లాగుతామో లాగి అందరినీ కూడా చాలా దుర్మార్గంగా అరెస్టులు చేశారు పోలీసులు అందరూ కూడా. మేము ఏం తప్పు చేసాం? తప్పు అనేది మేమేం చేయలేదు. మేమేం చేస్తున్నామంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతుందో దాన్ని నెరవేర్చండి. మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చలేనప్పుడు ఎందుకు మీరు హామీ ఇవ్వాలి? మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరే హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గం అని చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న అందరూ కూడా మంత్రులందరూ కూడా చర్చలుగా పిలిచిన తర్వాత చాలా అవమానించారు. ఉదయం అంతా కూడా చర్చలంతా కూడా కార్మికులకు అనుకూలంగా మాట్లాడారు. కానీ మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క ముఖ్య సలహాదారులు గారు వచ్చి అలాగైతే అవ్వదు, మున్సిపల్ కార్మికులను పెంచినట్టయితే మాత్రం అందరికీ పెంచవలసి వస్తుంది అని చెప్పేసి మధ్యలో అతను లెగిసిపోవడం అంటూ కూడా జరిగింది. ఆ రోజే మేము చెప్పాం మున్సిపల్ కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్ కానీ పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తాం. ఆ రోజు చెప్పాం, అదే ఈరోజు కూడా మేము చేస్తాం. మా ఆరోగ్యాన్ని మా కుటుంబ ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి నగరం అంతా కూడా మేము చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు పంపిస్తుంటాము. ఇలాంటి పరిస్థితుల్లోని జగన్ ఇచ్చినట్టు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీనే మేము కోరుతున్నాం.